తమిళనాడు సీఎంకి జిందాబాద్ అన్న మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం అన్న. ఏ మాత్రం లేట్ చేయొద్దు అసలుకి. సో వీడియో మంచిదో చెడ్డదో మీకే తెలుసు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏపాటికే. సో కొంచెం లేట్ అయింది, మరి టికెట్ల కోసం కొట్టుకొని చూసి రావాలి కదా. సో టికెట్లు ముందు కొట్టుకున్నాము, సినిమా బయటకు వచ్చాక కొట్టుకున్నాము. సో మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మరి రివ్యూ అయితే ఏమీ లేదు మామ, సింపుల్. సినిమా అయితే 100 పక్కా మామ. ఎలా అంటే కొన్ని హైప్లే, అంతకు మించి సినిమా ఏమీ లేదు. సో మామ ఫస్ట్ హైపుల గురించి చెప్తాను మామ. హైపులు వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ మామ. అనిరుద్ గారి మ్యూజిక్ అయితే సినిమాకి 3 చక్రాలుగా ఉన్న కారుకి 4వ చక్రంలా తయారయ్యాడు. ఓకే, నడిపాడు, వెళ్ళటానికి బాగుంది. ఇకపోతే అన్న, ఇందులో ఒక పెద్ద అన్న ఉంటాడు. ఎవరన్నా? ప్రకాష్ అన్న. మన ప్రకాష్ రాజు గారు తెలుగు ఇండస్ట్రీలో ఒక మర్రి చెట్టులు అంటాడు. అలాంటి వ్యక్తిని పెట్టుకుని కూడా ఈ సినిమాలో ఏమి చూపించారండి, నాకు అర్థం కాలేదు. సరే, పూజా హెగ్డే గారు ఉన్నారు, ఆయన్ని ఎలా యూజ్ చేసుకున్నారు చచ్చి, అసలు ఇవన్నీ మనడు కూడా వేస్ట్ అండి. సినిమా అయితే హైప్ అయితే ఉంటుందండి. ఎక్కడంటే ఇంటర్వెల్ స్టార్టింగ్, అదో సారీ ఇంటర్వెల్ కాదు, ఇంట్రొడక్షన్ స్టార్టింగ్ అంటే పేర్లు పడతాయి కదా, అప్పుడు సీఎం విజయ్ దళపతి అని పడగానే థియేటర్ మొత్తం కూడా అసలు ఒక్క రేంజ్లో అరిసాయి గురు, బీభత్సం అంతే. ఈ దెబ్బకి సినిమా లెగిచిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాం. ఇక చూసుకోండి, స్టార్టింగ్ నుంచి హీరో ఎంటర్ అవ్వడం, కత్తులు పెట్టి నరికేసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే, డాకు మహారాజులో ఎంత వైలెన్స్ అయితే చూపించాల, అది ఒక నార్మల్గానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో అంతకు మించి వైలెన్స్ చూపించారు. కానీ కనీసం భగవత్ కేసరి అంత ఇంపాక్ట్ కూడా ఈ సినిమా ఇవ్వలేకపోయింది. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, రీమేక్ అన్నప్పుడు ఖచ్చితంగా వేరే సినిమాతో కంపేర్ చేసుకునే కదా మనం చూస్తాం. సో మనకు తెలియంది కూడా కాదు భగవత్ కేసరి, మనందరూ చూసిన సినిమానే. దానికి మించన్నా ఉంటుంది లేదా దానికి సమంగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే చాలామంది చూశారు. ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ రెండింటికి పొందనే ఉండదు, అసలు ఆ సినిమానే కాదు అన్నట్లు ఉంటుంది ఇది. సో బేసిక్గా అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే, ఇందులో ఇంకా విజయ్ అన్నని చూపించడం కూడా అంత కరెక్ట్గా చూపించలేదు. చాలా వరకు సెన్సార్ కట్లు, జూమ్ కట్లు, లేకపోతే బ్లర్ ఎఫెక్ట్లు ఇవే ఉంటాయి. మొత్తం అన్ని ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, సినిమా రివ్యూ గురించే మాట్లాడుతున్నాం, కానీ సినిమా అసలు కథ ఏంటన్నది నాకే అర్థం కాల. అసలు ఎందుకు స్టార్ట్ అవుతుందో ఏమవుతుందంటే, విజయ్ దళపతి గారు ఇప్పుడు సీఎం, తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన. అంటే అంత పెద్ద హీరోని, అంత పెద్ద వ్యక్తిని ఇప్పుడు అంటే ఒక హైప్లో చూపించాలి. అంతవరకే హైప్ ఉంటే సరిపోద్ది. ఆ హైప్లో ఒక స్టోరీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంటే ఇక హైప్ తోటి వెళ్ళిపోద్ది స్టోరీ అంతా కూడా. అంటే స్టోరీ ఉన్నా లేకపోయినా పర్వాలా. అంటే నాకు అర్థం కావట్లా, లాస్ట్ సినిమా అనేసి ఇక మళ్ళీ ఇతనితో ఇంత వర్స్ట్ సినిమా తీయలేమేమో అని తీసారా, లేకపోతే ఈ సినిమా దెబ్బతో మళ్ళీ సినిమా వైపే రాకూడదు ఆ విజయ్ గారు అనుకుని తీసారా, నాకు అర్థం కాల. సరే అన్న, ఇందులో సాంగ్స్కి వచ్చేద్దామన్నా. ఇప్పుడు సాంగ్స్ మరీ ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్. అనిరుద్ గారి మ్యూజిక్ తోటి అంటే కొంచెం అటు ఇటుగా మనందరికీ బాగానే అనిపిస్తాయి సాంగ్స్. కానీ ఇక్కడ తమిళ వర్షన్లోనే ఉన్న సాంగ్స్ తెలుగులో పెట్టేశారా అన్నట్టు ఉంటుంది. అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కానట్టు ఉంటుంది. అసలు ఆ పాటలు ఎందుకో తెలియదు. అసలు ఎంత మంచి విలనండి ప్రకాష్ రాజ్ గారు, ఆయన ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోలేకపోయారు అసలు ఆ డైరెక్టర్ నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ మన ప్రివ్యూ 2 వీడియోలు కూడా ఉంటాయి, విజయ్ అన్న సినిమా గురించే ఉంటాయి. అక్కడ దాకా ఎందుకంటే, ఈరోజు మార్నింగ్ మనం చేసిన వీడియో కూడా రిలీజ్కు ముందే 20 కోట్ల పైనే వసూలు చేసింది ఈ సినిమా. అయితే అలాంటిది రిలీజ్ అయ్యాక 20 కోట్లు వస్తాయా లేదా అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కానీ ఏదేమైనా కనప ఈ సినిమా విజయ్ దళపతి అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారేమో అన్నట్టుగా ఉంది. ఇంకోటి ఏంటంటే, నిజానికి ఈ సినిమా విజయ్ అన్న సీఎం రాకముందు రావాల్సిన సినిమా నిజానికి అప్పుడు రాకపోవడం మంచిది అయిపోయింది. ఈ సినిమా ఆయన సీఎం అవ్వకముందు రాకపోవడం మంచిది, వచ్చుంటే ఆయన మీద చాలా ప్రభావం చూపించేదేమో. సో ఇది ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ విజయ్ అన్న అయితే లాస్ట్ సినిమా నేను లాస్ట్గానే వదిలేశాడు ఇంకా సినిమాని. ఆయనకైతే సినిమాతో సంబంధం లేదు, ఆ హిట్ అయినా బాగా ఆయన సంబంధంలా. ఆయన ఇప్పుడు ప్రజల్లో దేవుడిగా ఉన్నాడు, ప్రజలకి మంచి పనులు చేస్తున్నాడు. ఈ సినిమాలు ఏముందండి, ఏదైనా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే.
మీకు ఈ సినిమా ఎంతమంది చూసారో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మోస్ట్ విషయం ఏంటంటే దీని మీద నెక్స్ట్ వీడియోలో మన పవన్ అన్న గురించి, విజయ్ దళపతి అన్న గురించి ఒక మంచి వీడియో చేయబోతున్నాం. సో అది కూడా నెక్స్ట్ ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి అది కూడా చాలామంది చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి బై బాయ్.